వైద్యుడి సలహా మేరకు వాకింగ్కి వెళ్లిన ఓ 86 వృద్ధుడికి ఇంగ్లాండ్లోని లింకన్ షైర్లో చేదు అనుభవం ఎదురైంది. గాలికి ఎగిరి నోట్లో పడిన ఆకును బయట ఉమ్మేసినందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏకంగా 150 పౌండ్లు అంటే భారత కరెన్సీలో సుమారు 18,000 జరిమానా విధించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంగ్లాండ్ తూర్పు మధ్య ప్రాంతంలోని లింకన్ షైర్కు చెందిన రాయ్ మార్ష్ ఆస్తమా, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారు. వైద్యులిచ్చిన సలహా మేరకు ఆయన నిత్యం సౌత్ పరేడ్ కార్ పార్క్లో వాకింగ్ చేసేవారు. తాజాగా మార్ష్ వాకింగ్ ముగించుకుని పార్కులోని బెంచిపై కూర్చున్నారు. ఆ సమయంలో గాలి వేగంగా వేయడంతో ఒక ఆకు ఎగిరి వచ్చి అనుకోకుండా ఆయన నోటిలో పడింది. నోటిలోకి ఆకస్మికంగా ఆకు పడటంతో కంగారు పడిన మార్ష్ వెంటనే దానిని వెలుపలికి ఉమ్మేశారు. ఈ చర్యను గమనించిన 2 ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పటికప్పుడే ఆయన వద్దకు వచ్చి బహిరంగ ప్రదేశంలో ఉమ్మేయడం చట్టరీత్యా నేరమని చెబుతూ మార్ష్పై 250 పౌండ్ల జరిమానా విధించారు. ఆకు గాలికి నోట్లో పడిందని, అందుకే ఉమ్మేశానని మార్ష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. అంత పెద్ద మొత్తం కట్టలేనని ఆయన బతిమలాడగా అధికారులు ఫైన్ను 150 పౌండ్లకు తగ్గించి బలవంతంగా వసూలు చేశారు. వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మార్ష్కు ఈ సంఘటన మానసిక వేదన కలిగించింది. ఈ విషయాన్ని మార్ష్ తన కుమార్తెకు చెప్పగా ఆమె జరిగిన ఘటన మొత్తాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో లింకన్ షైర్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. నెటిజన్లు అధికారుల ప్రవర్తనను అమానుషంగా పేర్కొంటున్నారు. సీనియర్ సిటిజన్లను అధికారులు వేధిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. మాకు ఇలాంటి చిన్న కారణాలకే భారీ జరిమానాలు విధించారని పలువురు నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.